ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏడున్నరా ఈయన్నే మన స్పాట్ దగ్గర. అయిరా మామ చాలా వందలు పడబట్టాం. ఏంటి మామ విశేషాలు? ఏం లేరా, మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇక అక్కడ ఉండి ఏం చేయాలని మన ఊరికి వచ్చి మన ఊర్లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం. మున్సిపాలిటీలో పని చేద్దాం అనుకుంటున్నావారా? నీకు ఎప్పుడు అవే చెత్త ఐడియాలారా? చెప్పడం మర్చిపోయినరా, కరెక్ట్ టైంకి వచ్చావు. ఈరోజు మనకు బిర్యానీ రో. ఇప్పుడు నా దగ్గర అంత సీన్ లేదురా, దావా తీయలేను. అరే పిచ్చోరా, నీ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావురా? ఊర్లో జాతర జరుగుతుందిరా, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా. అరే మీలాంటి వాళ్ళు ఉండబట్టేరా ఊర్లన్నీ నాశనం అయిపోయింది. నాకు ఎలాంటి దావతతో ఎవరి సొమ్ము. ఇంకా ఏ కాలంలో బ్రతుకుతున్నావురా నాయన? సరే పదండి ఊర్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. అంటే మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నారా? ఏంటిదిరా? సర్పంచ్ అయిదాం అనుకుంటున్నా. నువ్వు ఒక్కరు అనుకుంటే అవుతుందారా మామ? మీ సపోర్ట్ నాకు కావాలిరా. సరే మామ చేద్దాం, మీ ఆలోచన మంచిది. ఏం పిల్లగా ఎప్పుడు వచ్చినావు? ఇందాకనే వచ్చిందే. ఏమరా కనబడతలేదు, నీతో మాట్లాడేది ఉంది. వస్తానే, మా వాడు సర్పంచ్ గా పోటీ చేస్తుడు, మీ శంకరయ్య పటేల్ జాగ్రత్త. అమ్మా వస్తున్నా అమ్మా. వస్తున్నా. ఏమైంది రాములు? ఇన్ని రోజులు నువ్వు కాకపోతే భాస్కర్ అయితే నువ్వు ఇద్దరు పరిపాలించరు, కానీ ఇప్పుడు
కొత్త తలకాయ వస్తుంది, మనము జాగ్రత్త ఉండాలి పటేల. ఈ ఊర్లో మనల్ని మించిన రాములు ఆడే పటేల ఎలాగా ఉంది కానీ కొడుకు ఆడు పట్నంలో చదువుకున్నట. పట్టణంలో కూడా మనకేంది చూద్దాది మన కథ ఎంత వరకు వచ్చిందో. ఇప్పుడు భాస్కర్ కథ ఎంత వరకు వచ్చింది. నీ ముంగట ఎవరి పప్పులు ఉడికాయి. సరే గాని పైకాడికి కుల పెద్ద మాత్రం పిలువు మాట్లాడతా. సరే పటేల. క్షపతి పటేలు కుల పెద్ద మనసుతో మాట్లాడతాడట. బాయికాడికి నువ్వు తీసుకొని రా. వచ్చిండండి. చరణ్ రారా బయటికి. బాగున్నావు అన్న నాయన? ఇప్పటిదాకా మంచిగానే ఉన్నారా? ఇప్పుడు ఏమైతుందో తెలియదు. గట్లా మాట్లాడుతున్నావేందే? ఏమిరా సర్పంచ్గా నిలబడుతున్నావంట, ఇది చాలదారా నన్ను సంపనీకి? నా కొడుకు అన్ని అయ్యే బుద్ధులే వచ్చినాయి. మంచి ఆలోచన చేసినవురా. నోర్మయ్యవే, నేను నిలబడినప్పుడు ఏం జరిగిందో తెలుసు కదనే నీకు. వాళ్ళకి ఎదుర్కోవద్దురా, మనము తట్టుకొని నిలబడలేము. ఇంకెన్ని రోజులైనా వాళ్ళకి భయపడేది? నువ్వు సర్పంచ్గా నిలబడము నాకు ఇష్టం లేదురా. ఎందుకేనాయనా? నాకు దమ్ముంది, నేను చదువుకున్నా. నీ చదువు రాజకీయానికి పనికిరాదురా. ఇందులో డబ్బు, మద్యము, పరపతి అన్ని ఉండాలరా. మనకేం తక్కువ అండి, మనతో అందరు మంచినే మాట్లాడతారుగా. నోరు ముయ్య తల్లి. తల్లి కొడుకులు కలిసి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ మంచిగా మాట్లాడితే ఓట్లు పడతాయి అర మనకు. నాయనా నువ్వు ఏదైనా చెప్పు, గెలుస్తే గెలుస్తా, ఓడిపోతే ఓడిపోతా. చరణ్, మన దగ్గర అంత డబ్బు లేదురా. డబ్బు ఎందుకే? డబ్బుతో పని లేదు కదా. డబ్బాని కాదురా, నీ పాల మీదకి వస్తే నేను తట్టుకోలేనురా. నాయనా నువ్వేం భయపడకు, నా ప్రాణాల మీదకి తెచ్చుకోను. అలాంటి పరిస్థితికి ఏం రానియా. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోపోరా, నాకేం తెలియదు. ఎట్లా మాట్లాడుతున్నావు ఏందయ్యా? అందరూ వచ్చిందా? రేపు చరణ్ గారి నామినేషన్ వేయనీయద్దు. రేపు చరణ్ గాని నామినేషన్ వేయకుండా చేయాలంటే మైగాని దెబ్బ కొట్టాలి. నిలబడే కథలు కూడా చాలా కనిపిస్తున్నాయి. మనం అందరం కలిస్తే పోతేవలే మనకు. చరణ్ గాని తక్కువ అంచనా వేయద్దు. పోయినసారి ఏదో అయిపోయింది. ఈసారి సర్పంచ్ మనం అందరం పక్కా గెలవాల్సిందే. నేను సర్పంచ్ అయితే మీరు అందరూ సర్పంచ్ అయినట్టే. డబ్బుల విషయంలో మనము కాంప్రమైజ్ కావద్దు. ఈసారి మన ఊళ్ళో నువ్వు ఇచ్చిన అప్పులు మాఫ్ చేస్తే నువ్వు గెలిచినట్టే పట్టలే. ఇది కూడా అవసరం లేదు, పేపర్ చెప్పేద్దాం. గెలిపిద్దాం ఈసారి. వచ్చారా అత్తమ్మ? కూర్చోండి. ఇంకా ఎట్లున్నారు? బాగానే చెల్లి. అత్తమ్మ మనోడు సర్పంచ్ గా పోటీ చేస్తుండు. మన్మడు పోటీ చేసిందని తెలిసింది నాకు. మనవని గురించి ఊరంతా మాట్లాడుతుంది. అన్నం ముందే అన్ని తయారు చేసుకుని తీయండి పిన్ని. శంకరయ్య పటేల్ కు భాస్కర్ మనోడు గట్టి పోటీ అక్క. శంకరయ్య పటేల్ ఎన్ని పైసలు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాడు. ఎన్ని పైసలు ఇచ్చినా మనోడే గెలుస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో మనందరం కలిసి మనోని గెలిపించుకుందాం. చెప్పినా మరి చాలా రోజులు జరుగుతున్నాం. మామ జర మంది ఇంతకుముందు డబ్బులు ఇవ్వలే, ఇప్పుడు ఎట్లా ఇవ్వాలి? ఇస్తే మామ నేను బయట నా ఊరిస్తే పోతున్నా. ఈసారి ఇస్తాను కానీ మళ్ళీ వచ్చినప్పుడు అన్ని ఇవ్వాలి ఖచ్చితంగా. సార్ మా ఊరు సర్పంచ్ అవుతుండే ముందు ముందు అన్ని చూసుకున్నాం.
ఆగుతాయి అయిపోరుగా మామ. ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయటగా మనం శంకరయ్య పటేల్ ఓటేద్దామా భాస్కర్ ఓటేద్దామా? భాస్కర్కి వేద్దాం అనుకుంటాను నేనైతే శంకరయ్య పటేల్కి వేద్దాం అనుకుంటున్నా. శంకరయ్య పటేల్ కా భాస్కర్కి వేద్దామే సార్. ఈసారి మావోడు నిలబడతాడు, మావోని సపోర్ట్ చేయాలి. ఎవరు? మావోడే సాయి చరణ్. అరే నా సపోర్ట్ మొత్తం నీకేరా. అరే రేపు పొద్దున్న నామినీకి 2 కావాలిరా, మీ 2 సైన్ చేయాలా? మీ పేపర్లన్నీ క్లియర్గా ఉన్నాయా? అరే నా పేపర్లు అన్నీ క్లియరే ఉన్నాయిరా. రేపు 4 గంటలకు నామినేషన్ ఫిక్స్. నువ్వు భయపడి హ్యాండ్ చేయకరు మళ్ళీ. నేనెందుకు హ్యాండ్ చేస్తారా? మన ఆపరేషన్ కి టైం అవుతుంది, పోతున్నా. అంత మంచిగా అవుతుందిరా, వెళ్ళిరా. అన్ని క్లియర్ ఉన్నాయి. కుమార్ రాముడు రాములు అన్ని క్లియర్ ఉన్నాయి. మీ నామినేషన్ అయిపోయిందండి, మీరు ఇంకా ప్రచారం. భాస్కర్ మీరేనా? అన్ని క్లియర్ ఉన్నాయి. మీరు భాస్కర్ మీరు అన్ని క్లియర్ ఉన్నాయి. భాస్కర్ గారు మీ ఇంటి పత్రాలు, స్టేషన్ సర్టిఫికేట్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, మీ నామినేషన్ కూడా అన్ని కరెక్ట్గా ఉన్నాయి. నాతో పోటీ పడితే నీకు ఎట్లుంటుందో తెలుసు కదా. కూర్చోరా. శంకర్ పటేల్ లగాచి మాట్లాడుతుంటే సంగతి ఇది ఏమిటా? శంకర్ పటేల్ గురించి ఏమనుకుంటున్నావు? నామినేషన్ చేస్తానికి వస్తే బిడ్డ ఊళ్ళు ఉండదు. నేను మరీ మరీ చెప్తున్నా, మర్చిపోకు. వాడే ఇంత మోసం చేస్తలే అనుకోలేరా. వాడే ధైర్యం చెప్పి వాడే ఇప్పుడు లేడు. అప్పుడే అంటున్నారా మోసం చేస్తాడని? నామినేషన్ టైం అవుతుందిరా. నాన్న కూడా తలకాయ ఎత్తుకోలేకపోతుంది, అందరి ముందు పరువు అవుతుంది. ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. అనుకుంటాంరా ఇట్లా అవుతుందని.
సాయి చరణ్ గారు, మీ ఇంటి పన్ను, మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. మీ ఇద్దరు నామినీలు కూడా అన్నీ క్లియర్గా ఉన్నాయి. మీరు ఈరోజు నుంచి ప్రచారం స్టార్ట్ చేసుకోవచ్చు. నమస్తే, నా పేరు సాయి చరణ్. గడియారం గుర్తు ఓటేసి ఎట్లయినా గెలిపేయాలి. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. నాయకుడు మంచి అభివృద్ధి పనులు చేస్తాడు. మనకి ఏది పని కావాలన్నా మనకు అందుబాటులో ఉంటాడు. అత్యధిక మేధతో గెలిపేయాలని చేస్తున్నమాట. నీ మీద నమ్మకంతో చేస్తాం. సరే, తప్పకుండా గడియారం గుర్తు ఎట్లయినా ఒట్టేసి గెలిపియాలని. యువనాయకుడు మంచి మన అందుబాటులో ఉంటాడు. మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. మనం ఏ పని అంటే చేస్తాడు. ఇంతకుముందు కూడా మనం చేసిన కూడా చాలా ఉన్నాయి. ఈసారి మనం చాలా ఎంతో తీసుకొని అత్యధిక మెజార్టీతో 100 మెజార్టీతో గెలిపారని అనుకున్నాం. గడియారం ఓడేసి కంపల్సరీ గెలిపియండి. సాయి చరణ్ గడియారం గుర్తు ఓటేసి ఎట్లయినా వినాయకుడు ప్రజలను అందుబాటులో ఉంటాడు. మనకి ఏ అవసరం తీరుస్తాడు. నేను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం ఈసారి. మళ్ళీ మన కింద ఇంటి కట్టిస్తాడు, రోడ్లు ఎట్టిస్తాడు, దారిద్ర్యం ఎట్టిస్తాడు. ఏదంటే సమస్యలున్నా ఏ సమస్య మీదైనా పోరాడే వ్యక్తి సాయి చరణ్. మనం ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం. సరే సరే. గడియారం గుర్తు సాయి చరణ్ వ్యక్తి ఓటేసి గెలిపిద్దాం ఈసారి. నమస్తే, గట్ట గుర్తు ఓటు సర్పంచ్ ఎలక్షన్ దయచేసి అందరూ సర్పంచ్ లో పడ్డాడు ఓటు అయ్యి, ఎంపీటీసీలో పడతాడు. నాకు ఇట్లా అయ్యి సర్పంచ్ ఓటు అయ్యింది, ఎంపీటీసీ మళ్ళీ పడుతున్న ఓటు అయ్యింది. గంట గుర్తు ఓటు రోడ్లు వేయించినాము, నల్లలు వేయించినాము. మీరు అందరూ మాకు కంపల్సరీ ఓటు గెలిచేయండి. ఎంపీటీసీ నిలబడుతున్నా ఓటు అయ్యింది తప్పకుండా. గంట గుర్తు మాకు ఓటు వేసి మీరు గెలిపేయాలి. ఈ రోడ్లు నల్లలు ఇంకా బాగా చేస్తాము. మంచిగా బాగా బ్రిడ్జ్ కూడా వేయించాను. ఈసారి కంపల్సరీ గెలిపేయాలి దయచేసి మీరు. మన ప్రచారం వేడిదాకా వచ్చింది. ఎట్టుంది? బాగానే ఉంది ప్రచారం. మనది ఈరోజు బర్త్డే ఉంది, పార్టీ సెట్ చేసిన, అందరికి ఫోన్ చేసిన, అక్కడికి వెళ్దాం. సరే మళ్ళీ నడు. నమస్తే.
హ్యాపీ బర్త్డే తమ్ముడు. థ్యాంక్ యూ. మీరు ఎక్కడెక్కడ ఉండాలో మీకు తెలుసు కదా, అక్కడ మీరు ఫిక్స్ అయి ఉండి ఓట్లు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. అందరం సెట్ అయి ఉండి అన్ని పనులు చేసుకోవాలి. ఏదైనా ఉంటే చెప్పండి నాకు, నేను చూసుకుంటాను. భాస్కర్ అన్నని ఎట్లయినా గెలిపిద్దాం. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఈసారి అన్న చూసుకుంటాడు. భాస్కర్ అన్న జిందాబాద్. భాస్కర్ అన్న జిందాబాద్. బండవాడు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో సాయి చరణ్ 30 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. తల్లిదండ్రులు తమ పిల్లల మీద నమ్మకం పెట్టుకోవాలి. వాళ్ళ గమ్యం కనిపించకపోయినా ఆ గమ్యం కోసం పరిగెత్తుతున్న విశ్వాసం కనిపిస్తే చాలు. ఈ తరం యువతకు ఒక ఛాన్స్ ఇచ్చినా చాలు. తండ్రి కలను గౌరవంగా, తల్లి ఆశల్ని గర్వంగా మోస్తారు.